ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో మనం తింటున్న ఫుడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. ఆఖరికి రైస్ తీసుకోండి, షుగర్ తీసుకోండి, ఇది ఇంతకెందుకు? ఇవే కాకోకుండా మనం తింటున్న బర్గరు, పిజ్జా ఇవన్నీ కరెక్టేనా? అండ్ ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. అయితే ఇంకా మన హెల్త్‌కి ఎన్ని సార్లు తింటే కరెక్ట్? మన హెల్త్‌తో పాటు మన లైఫ్ స్టైల్‌ని కూడా కంప్లీట్‌గా చేంజ్ చేసుకునే అవకాశాలు ఎలా వస్తాయి? దాన్ని ఎలా క్యాచ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి? అనే దాని గురించి ఈరోజు మన పాడ్‌కాస్ట్ గెస్ట్‌గా వచ్చిన పర్సన్ ప్రకృతివనం ప్రసాద్ గారు. మరి ఈయన గురించి స్పెషల్‌గా నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సేంద్రీయ వ్యవసాయం అనేది కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లలో కూడా సాఫ్ట్‌వేర్‌లో ఉన్నోళ్ళు కూడా వచ్చి దానిపైన మక్కువతో అయి చేయడం అనేది కూడా మొదలుపెట్టారు. కాతే అయి అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ మీరు ఎప్పుడో తెలుసుకొని దాని వైపు వెళ్ళడానికి గల రీజన్ ఏంటి సార్? అదే ఇప్పుడు సుభాష్ పాలేకర్ మీటింగ్ విన్నాను. హ్మ్. ఆయన 7 రోజులు చెప్పినాడు. ఆర్గానిక్ కార్బన్ అంటే ఏమి, సాయిల్‌లో మైక్రోబ్స్, హ్యూమస్ అంటే ఏంటి, హ్మ్. అసలు మొక్కలకి మైక్రోబ్స్‌కి ఉండే కనెక్షన్ ఏంటి. హ్మ్. మనం కాదు వ్యవసాయం చేసేది, మైక్రోబ్స్ వ్యవసాయం చేస్తాయి. అడవిలో ఆ బాక్రాపేట ఘాట్‌లోను ఎక్కడైనా మీరు శ్రీశైలం పోయినప్పుడంతా హ్మ్. చెట్లు ఎండాకాలం కూడా పచ్చగానే ఆరోగ్యంగానే ఉంటాయి కదా! అవునవును. మరి ఎట్లా? ఇక్కడ మీరు ఒక వారం నీళ్లు కట్టకపోతే చెట్లు మొత్తం చచ్చిపోతాయి. ఎండిపోతాయి. ఇవి అరటి చెట్లయితే పడిపోతాయి. హ్మ్. అన్నీ ఎండిపోతాయి గదా! మరి అక్కడేంటి? అక్కడ ఎకో సిస్టమ్ ఉంది. బ్యాక్టీరియా పనిచేస్తా ఉంది. ఆకులన్నీ పడి అక్కడే కుళ్ళుతా ఉన్నాయి. హ్మ్. ఆ కుళ్ళి అన్ని ఆకులు కింద బ్యాక్టీరియాకి షర్ట్‌లాగా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. హ్మ్. సో, ఈ బ్యాక్టీరియాకి డిఫరెంట్ ఫంగస్‌లు పెద్ద ప్రపంచం అది. హ్మ్. లైఫ్ ఇన్ ద సాయిల్ అని కొట్టి చూడండి. ఓకే. యూట్యూబ్‌లో వస్తది. హ్మ్. అంటే లోపల పెద్ద ప్రపంచం నడుస్తా ఉంటుంది. హ్మ్. సో, వాటికి ఏం కావాలని మొక్కలకు తెలుసు. ఆ జ్యూసుల్ని రూట్ జోన్‌లో ఇస్తాయి. షుగర్స్ అన్నీ పంపిస్తాయి. ఆ! అవి తిని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి న్యూట్రిషన్‌గా మార్చి, సాయిల్‌లో ఉండే న్యూట్రిషన్‌ని మార్చి మొక్కలకు అవి అందిస్తా ఉంటాయి. సింబయాటిక్‌గా. ఆ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అడవిలో. ఓకే. సో, ఆ రకమైన ఆరోగ్యము భూములు పొలాలకు తెచ్చేదానికి పేడరులేసేవాళ్ళు, జనుమేసేవాళ్ళు, జీలగేసేవాళ్ళు, పంటలు రొటేషన్ చేసేవాళ్ళు, నవధాన్యాలేసేవాళ్ళు, కంపానియన్ క్రాప్స్ ఏసేవాళ్ళు. ఒకదానికొకదాన్ని పక్కనేస్తే కాంపిటీషన్ లేకుండా ఏదైనా ఏసేవాళ్ళు. హ్మ్. ఓ 3 నెలల లోపల వేరుశనగ అయిపోతే మళ్ళా కందులొచ్చేటివి. హ్మ్. కందులయిపోతే పక్కన ఆముదం వచ్చేటివి. యాహ్! దానికి గెనాల్లో నువ్వులొచ్చేటివి. ఆడొచ్చి ఆవాలొచ్చేటివి. అన్నీ ఇంటికి కావాల్సినవన్నీ అన్నీ చేసుకొని పెట్టుకునేవాడు. హ్మ్. మహానుభావులు రైతులు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడుండారు? సిటీల్లో వాచ్‌మెన్‌లాగా ఉన్నారు. హ్మ్. దరిద్రం కదా దేశానికి. ఆ! ఇంత పెద్ద సైంటిస్టులు వాళ్ళు. వాళ్ళందరినీ మనము అక్కడ పని లేకుండా చేసి, వ్యవసాయానికి వాటికి చేతి వృత్తులోళ్ళకి పని లేకుండా చేసినాం. వాళ్ళందరూ సిటీలో మైగ్రేట్. సిటీలో వాచ్‌మెన్‌లలాగా అట్లా కూలీల్లాగా చూస్తున్నారు. ఎంత ఎంత దైన్యమైన పరిస్థితి. ఆ! సో, దీన్ని మనం కౌంటర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఫ్యామిలీ ఫార్మర్ అని అందరూ ఒక ఫార్మర్‌ని పట్టుకోండి. ఆ! సిటీలో ఉండేవాడు. సిటీలో వదలొద్దు. మీకు 5,00,000 జీతం వస్తుంది. హ్మ్. మీ ఇంట్లో ఒకటి 10,00,00,000, 50,00,00,000 ఇక్కడ. సో, మీ ప్రాపర్టీని వదులుకొని పోలేరు. హ్మ్. మీ ఆరోగ్యం కోసం చెట్లు నాటాలా, వేరే మార్గం లేదు. హ్మ్. అది మీ చేతుల్లో ఉందో లేదో నాకు తెలీదు. హ్మ్. లేదంటే గూగుల్ చేసుకొని ఆ మెట్రో లాస్ట్‌లో ఎక్కడ బాగా గ్రీనరీ ఉంటుందో అక్కడికి పోండి. హ్మ్. మీకు జూబ్లీహిల్స్‌లో ఇల్లుకి 5,00,000 ఇస్తారు. అక్కడ 50,000 దొరుకుతది. హ్మ్. 4,500,000 మిగులుతది. దాంతో మామిడి పళ్ళు కొనుక్కోండి. సీతాఫలం కాయలు కొనుక్కోండి. ఆ! అది కూడా సో, గాలి అనేది మీ చేతుల్లో లేదు. మీరు జర్నీ చేయాల్సిందే. వేరే మార్గం లేదు. లేదు పొద్దున్నే కేబీఆర్ పార్క్‌లో బాగా పరిగెత్తి ఎనర్జెటిక్‌గా ఆ పొల్యూషన్ రాకముందర గాలి పీల్చేసుకోవాలా. ఆ! అందరూ పొల్యూషన్ చేసే లోపల. రెండోది నీళ్లు. మీరు నది నీళ్లు తాగిన రోజులు బాగున్నారు. అవును. చెరువు నీళ్లు తాగిన రోజులు బాగున్నారు. ఎప్పుడైతే నదులు పొల్యూట్ అయినాయో, చెరువులు పొల్యూట్ అయినాయో, వాటినన్నిటిని తీసుకొచ్చి ఆర్ఓ సిస్టమ్‌కేసి హ్మ్. అన్ని మినరల్స్‌ను మొత్తం తీసేసి బ్యాక్టీరియా, వైరస్‌లు మొత్తం మంచి చెడ్డ అన్నీ పోతాయి. సో, అసిడిక్‌గా ఉండే ఆర్ఓ నీళ్లు తాగుతా ఉండే దానికి చాలా కీళ్ళ సమస్యలన్నీ వచ్చినాయి. హ్మ్. సో, ఇప్పటికైనా మీరు మంజీరా వాటర్‌ని వేడి చేసుకొని తాగితే కూడా ఓకే. మేమైతే ప్రకృతంలో రెయిన్ వాటర్‌ని పట్టుకొని రూఫ్ టాప్ వాటర్‌ని దాన్ని సున్నపురాలలో ఇసుకలో పంపించి దాన్ని 1.5 లాక్ లీటర్స్‌ని స్టోర్ చేసుకొని ఆ నీళ్ళే 11 ఇయర్స్ నుంచి మాకొచ్చిన బంధువులకి, ఫ్రెండ్స్‌కి 100 మంది వర్కర్స్‌కి అందరూ అవే తాగుతాం. ఓకే. మేమందరం బాగుండం. మాకు కాల్షియం జబ్బులు లేవు, ఏమి లేవు. వీఆర్ వెరీ హ్యాపీ. సో, అది లేనప్పుడు ఇదన్నా చేసుకోండి నీళ్ళు. హ్మ్. ఆహారము ఏ ఫుడ్ తింటే మనకు ఆకలి కాకుండా ఉంటుందో, బరువు లేకుండా, బరువు పెరగకుండా ఉంటాము. అది సూపర్ ఆహారము. అవి జొన్నలు, రాగులు, సద్దలు
డెఫినెట్గా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలా. కానీ సార్ ఈ చిరుధాన్యాలు గానీ అన్నీ తీసుకునే మరి దాన్ని కొనుక్కునేంత స్థాయి, స్తోమత గానీ ప్రెజెంట్ ఇప్పుడున్న మధ్య తరగతి పీపుల్‌లో కూడా చాలా మందికి లేకపోవచ్చు కదా! అదే మరి అలాంటి వాళ్ళు కొర్రలు సామలు కొనుక్కోలేరు అనుకుందాము. ఆ! రాగులు రూ. 50 కదా, ఆ! జొన్నలు 40-50 సజ్జలు, ఈ 3 కొనుక్కోండి. ఓకే. వేరే మార్గం లేదు. లేకపోతే మీరు మందులు ఖర్చు పెట్టాలా, కెమికల్స్ ఖర్చు పెట్టాలా, బీపీలు, షుగర్‌లకు మాత్రలు లైఫ్ లాంగ్ తినాలా. అవి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో కాళ్ళు దెబ్బలు తగిలితే గ్యాంగ్రీన్ కావడము, రకరకాల సమస్యలు, కిడ్నీ స్టోన్ రావడము, అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. వేరే మార్గమే లేదు. మీ చేతుల్లో రాగి ముద్ద, జొన్న రొట్టె, సజ్జ రవ్వతో ఇడ్లీలు, దోశలు, సజ్జ రొట్టెలు, అన్ని గుగ్గిళ్ళు, గుళ్ళో పెడతారు కదా గుగ్గిళ్ళు, అవును. బఠానీలు, శనగలు, అన్ని బాగా అలసందులు, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర. మీరు ఇంటి వెనకాల ఆకుకూర వేసుకోండి, ఈజీ పడదట. మెంతులు చల్లితే వస్తుంది, తోటకూర పెడితే వస్తుంది. వాటితో తినండి, ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. సామాన్యుల కోసమే నేను చెప్తా ఉంటాను. నేను పెద్దోళ్ళ కోసం చెప్పడం లే. సామాన్యులందరూ రాగులకి, జొన్నలకి చిన్న చూపు చూసినారు పెద్ద ముందు కాలం అంతా. అవును. తెల్లన్నం చాలా గొప్ప అనుకున్నారు, బిర్యానీలు గొప్ప అనుకున్నారు, పెప్సీలు అయితే కూల్ డ్రింక్లు అనుకున్నారు. అవన్నీ వదిలేసి, సో మనం చిలికిన మజ్జిగ, రాగి జావా, పెసరపప్పు ఉడకబెడితే వచ్చి దాన్ని బెల్లం వేసుకోండి, పెసరపప్పు గంజి, సూపర్ ఫుడ్స్ ఇవన్నీ. సబ్జా గింజలు, అదే ధనియాల కషాయము, మనం ఎన్ని రకాలు తాగుతూ ఉంటాము, అన్నీ వదిలేసాం, ప్యాకెట్లకు పోయినాం. అందుకే డేంజర్ అయింది ఇవన్నీ. అసలు మనకంతా తిరణాల్లో ఈ సమ్మర్లో ఏం చేసేవాళ్ళు, పానకం మండలు కట్టేవాళ్ళు. అవును. సో పానకం తాగేస్తే డిహైడ్రేషన్ లే, అన్ని మినరల్స్ బెల్లంలో కూడా. సో బెల్లము ఆర్గానిక్గా పండించేవాళ్ళు, చెరుకు బెల్లం చేసేవాళ్ళు. అది నల్లగా వచ్చినా ఇప్పుడంటే హైడ్రోసు చక్కెరతో బెల్లం చేసి ఇవన్నీ వచ్చేసినాయి. అది మాత్రం అట్లా లేదు కదా. సో వాడు పరిగెత్తి పిల్లలు ఈ ఆడి గీడి అంతా డిహైడ్రేషన్ అయ్యి వడదెబ్బ కొట్టకుండా పుణ్యము పురుషార్థము, దేవుని భక్తి కోసం పానక బండ్లు కట్టింటారు, ఇస్తా ఉంటారు ఆనందంగా. వాడు పోతే 2 గ్లాసులు తాగేస్తాడు, మళ్ళా తిరుగుతాడు, గంట సేపు చెమట పట్టి ఉంటుంది, మినరల్స్ లాస్ అయింటుంది, మళ్ళీ అయిపోయా. ఇప్పుడు ఊరికే బయట పోతే వడదెబ్బ, రోజుకు 40 మంది చచ్చిపోతాం. అంత ఈజీగా ప్రాణం అంత ఈజీగా పోతుంది. నాకు అదే ఆశ్చర్యం. అంత ఈజీగా వడదెబ్బతో చచ్చిపోతా ఉన్నాం. అంటే వీళ్ళు బాగా నీళ్లు తాగి బయట పోవడం లేదా, లేదు వీళ్ళందరూ స్టీల్ బాటిల్లో బెల్లం నీళ్లు తీసుకుని తాగుతూ ఉంటే కూడా మినరల్స్ లాస్ లేకుండా ఉంటుంది, వడదెబ్బ ఉంటుంది కదా. ఉత్త బెల్లం, ఆర్గానిక్ బెల్లం నీళ్ళు చాలు. అదే ఆశ్చర్యం సార్. ఏంటంటే మన పూర్వీకులు ఎవరైనా కానీ 40-35 డిగ్రీలలో కూడా వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ అట్లా ఉండే ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. ఫుడ్ విషయం పక్కన పెట్టినా కానీ ఆ టెంపరేచర్ కూడా బాడీ తట్టుకునే విధంగా ఉండేది. ఫుడ్ తిని దానికి అట్లుండారు. అట్లీస్ట్ చిన్నప్పుడు 15 ఏళ్ళైనా తినింటారు మీ పెద్దోళ్ళు కూడా. 50 ఏళ్ళ ముందర అయితే అందరూ అదే. యూరియాలు, డిఏపీలు వచ్చి 60-70 ఇయర్స్ అయింది గ్రీన్ రెవల్యూషన్, దాని ముందర లేదు కదా. సో అప్పుడు జబ్బులు లేవని కాదు, అప్పుడు జబ్బులున్నా ఆ జబ్బే పెద్ద న్యూస్ అయ్యేది. షుగర్ డబ్బా వాడికి అనేది పెద్ద న్యూస్ అయ్యేది. ఇప్పుడు షుగర్, బీపీ అని చాలా నార్మల్ అయిపోయినాయి. ఏం మామా షుగర్, ఏమన్నా వాకింగ్ వచ్చానంటే షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తారు. అరే వాకింగ్ చేయాలి రా నాయన, రోజంతా నువ్వు పని చేసి ఆహారం సంపాదించుకోవాలా, లేదు ఏదో జాబ్స్ వచ్చినా ఏదో చేసుకున్నారు, 1 గంటన నడవాలి కదా. హార్ట్ లంగ్స్ కొట్టుకుంటే వర్షం పడితే క్లీన్ అయినట్లు మీకు లోపల ఫ్రీ అయిపోతాయి. మీరు జపనీస్ వాకింగ్ అని కొట్టండి యూట్యూబ్లో, 2 నిమిషాలు 3 నిమిషాలు పరిగెత్తండి, 2 నిమిషాలు నడవండి అంటారు. నేనైతే చెప్తా ఉన్నాను, 2 నిమిషాలు నడవండి, లేదు నిమిషం పరిగెత్తండి, నిమిషం నడవండి, మళ్ళీ అది ఎక్కించండి, మళ్ళీ చిన్న పరిగెత్తా ఉండండి. ఈ ఏజ్లో నేను 7 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు నాన్ స్టాప్గా పరిగెత్తా, 1.5 అవర్. సో ఆడవే కొడుకుంటుంది, క్లీన్ అయిపోతాయి. కాల్షియం టెస్ట్ ఏదో చేసినారు నా హార్ట్కి, అంటే కాల్షియం అక్యుమిలేట్ హార్ట్ అటాక్ రావచ్చు అని 0 డాక్టర్ చెప్పినాడు. వాళ్ళ హాస్పిటల్కి పోయింటే మీటింగ్కి డాక్టర్ అందరితో గురించి మాట్లాడేదానికి పోయినాను. అందరు సార్ చేద్దాం కానీ అంటే నేనేంటి, మా రీఫైండ్ ఆయిల్ తింటా, బాగా నెయ్యి తింటా, మా జొన్న రొట్టె తింటా, దేశీ బియ్యంతో చేసిన అన్నం కూడా తింటా, అసలు ఏం రెస్ట్రిక్షన్ లేదు, నాన్ వెజ్ తిన్న అంతే అని బాగుంది. హెల్త్ 15.5 నా హిమోగ్లోబిన్. పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారని. నేనేం మెయింటైన్ చేయడం వల్ల అదే నేనేం చేయడం లే, ఉపవాసం ఉంటా 72 అవర్స్. మొన్న అసలు ఫుడ్ తినలా, ఆయన ఆరోగ్యంగా ఉన్నా. 72 నో ఫుడ్ బా. పెద్ద అసిడిటీ పేషెంట్ నేను. 3+ ఎరోషన్స్, ఎండోస్కోపీ చేసి 3+ ఎరోషన్స్ ఉన్నాయి. నువ్వు ఓమేజ్ తినాలా, హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఉంటుంది, ఏషియన్స్కి రిపీటెడ్గా వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ అని చెప్పి రకరకాల మందులు. 25 ఏళ్ళ వరకు తినేది మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇదే పని. రాగిజావ కంటిన్యూ అయినా పోయింది, మ్యూకస్ మెంబ్రేన్ రీబిల్డ్ అయిపోయింది. సో పొద్దున్న లేస్తాను ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1 నెల రోజులు రాగి జావ 3 గ్లాసులు తాగాల, పల్సగా చేసుకొని 3 గ్లాసులు తాగండి. దాంట్లో మజ్జిగ పాలు ఏమీ ఇద్దండి, రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి, చన్నీళ్ళలో వేడి చేసేయండి, అడుగుంట కూడా తిప్పుతూ ఉండండి, రాగి జావ చేసుకోండి, షుగర్ లేకపోతే బెల్లం వేసుకోండి, 3 గ్లాసులు తాగండి 1 నెల రోజులు.
పిల్లలకి ప్రతిరోజు రాగిజావ ఇవ్వండి. టీలు కాఫీలు ఆపేసి. ఓకే. టీలు కాఫీలు మీకు ఇంకా తాగాలనిపిస్తే రాగిజావ తాగేసి మళ్ళీ టీ తాగండి. అప్పుడు ఇంత టీ బదులు ఇంత టీ తాగుతారు. కొన్ని రోజుల తర్వాత ఆపేస్తారు. ఆరోగ్యం వస్తుంది. మీ చేతుల్లో ఉంది. విషయాలు వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడం అని 3 భాగాలుగా చేసేస్తాము. ఇప్పుడు వింటారు ఇది. దీన్ని అనలైజ్ చేస్తారు మళ్ళీ. రాగిజావ మంచిదేనా అని గూగుల్ చేస్తారు. దాంట్లో రాగిజావ తింటే కిడ్నీ స్టోన్లు, ఇది పైల్స్ ఏదో చెప్తారు. చెత్తంతా ఉంటుంది కదా, యూట్యూబ్లో ఏం చెత్తంతా చాలా ఉంది కదా. సో వీడు తినకూడదు, తినాలా అని లేదు. చూడు, అనలైజ్ చేసుకొని వీడి దండు. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, రాగిజావ అందరూ తాగొచ్చునా, అది తాగొచ్చునా. కర్ణాటక స్టేట్లో వాళ్ళు కూడా 6 కోట్ల మంది ఉన్నారు కదా కర్ణాటక. వాళ్ళందరూ ఒట్టి రాగి పిండితోనే మొదలు తింటారు కదా. రాగితో రొట్టెలు, రాగిజావ, రాగి ఒడియాలు, అన్ని రాగి 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 ఎక్కువ భాగం ఇప్పుడు కూడా. వాళ్ళందరూ బాగుంటారు. మనం కొత్త ఫుడ్ యాడ్ బ్రహ్మలోకం నుంచి తినమని చెప్పట్లే. నేను కొర్రలు సామలు ఆరికలు కూడా తినమన్నా. ఎక్కువ లాగుండేవాళ్ళు పట్టగలిగితే ఆరికలు తినండి, సామలు తినండి, మంచిదే. అది ఒకటే తినద్దండి, మీరు తినే జొన్న రొట్లు రాగి ముద్ద కూడా ఓపోడు తినండి అని కూడా చెప్తా ఉన్నాను. ఉత్తమ మిల్లెట్సే తినద్దండి. మీరు అది ఓపోడు తినండి, ఇది ఓపోడు తినండి. బాగా సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తిని ఎక్కువ సన్నగా అయిపోతే ప్రాబ్లమ్స్ వచ్చింది. నాకు కూడా B12 డెఫిషియన్సీ వచ్చింది. కాబట్టి ఎక్కువ మిల్లెట్స్ తిని వెయిట్ లాస్ కాకూడదు, ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదు, సన్నబడిపోకూడదు. కాబట్టి మీరు దేశీ బియ్యము, సింగిల్ పాలిష్ బియ్యము, రెడ్ రైస్, నవరా బియ్యము, బ్లాక్ రైస్ అవి కూడా తినండి. అంటే రోజులో కేవలం రైసే కాకుండా డిఫరెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతాయి. లేదు ఒక రోజు నేను చెప్పేది రోజంతా తినమని కూడా చెప్పండి. ఓ పూట తినమంటాడు అదే. సో పొద్దున్నే రాగిజావ తాగండి. మధ్యాహ్నం 10 గంటలు ఇల్లు వదిలేటప్పుడు మంచిగా ఫుల్గా తినేయండి. మధ్యాహ్నం తినద్దు. 10 గంటలకు మీరు 9కి 10కి బాగా ఫుల్గా తింటే మధ్యాహ్నం ఆకలి కాకూడదు. సాయంత్రం ఎప్పుడైతుందా అనుకోవాలి, 5 గంటలకంతా 2 జొన్న రొట్లు, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, ఓ ఫ్రూట్, ఏం తింటారు, ఒక నువ్వుల లడ్డు. మీ పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్లో ఒక 2 రోజులు కొబ్బరి బెల్లం. మీ బ్రేక్ఫాస్ట్తో పాటు కొబ్బరి ముక్క, అంత బెల్లం మొక్క, 2 రోజులు నువ్వులు బెల్లం. నువ్వులు కొద్దిగా వేస్తే బాగా టేస్టీగా ఉంటాయి. ఒక అన్ని నువ్వులు నోట్లో పోయండి. చిన్నగా నవల్ని బాగా ఆ బెల్లం మొక్క నోట్లో వేయండి. లడ్డు చేసే టైం లేదు కాబట్టి మీకు అట్లీస్ట్ లోపల లడ్డు తయారవుతారు. పల్లీలు ఈరోజు పొద్దున్న నానబెట్టండి, రాత్రి మొలక కట్టండి. పొద్దున చిన్నగా మొలకలు వస్తాయి, టేస్టీగా ఉంటాయి పచ్చివి. విత్ పుట్టు తినండి. విత్ పుట్టు, లిగ్నాన్స్ అని ఉంటాయి, చాలా మంచిది బ్రెయిన్. పుట్టు మా ఫ్రెండ్ ఒక ఆయన అదే పనిగా పల్లీల మీద పుట్టు తీసుకుపోతాడు, దాన్ని పొడి చేసి ఫుడ్లో కలుపుకుంటాడు. ఇప్పుడు మనం రైస్ మీద ఉండే పైన ఉండే పాలిష్ అంతా తీయేస్తాం, ఆ తౌడేస్తాం, ఆవులు బాగా పాలిస్తాయి, మనకు పిక్కలన్నీ నొప్పి, మన కాళ్ళు నొప్పి, మనం బీ కాంప్లెక్స్ వేసుకుంటాం. అవేమో న్యాచురల్గా తినా, మనకంతా ట్యాబ్లెట్లు. సో ఇన్ని కాల్షియం మాత్రలు, ఇన్ని ఐరన్ మాత్రలు, ఇన్ని ఫోలిక్ యాసిడ్లు తిన్నా ఎందుకు 100కి 68 మంది మహిళలకి ఐరన్ లేదు? ఎందుకు అందరికీ కాల్షియం లేదు? ఆస్టియోపోరోసిస్, బోన్ డెన్సిటీ తగ్గిపోయింది, ఊరికే ఇరిగిపోతాయి ఎముకలు. ఎందుకు? ఎండకపోవడంలే. నేచురల్ ట్యాబ్లెట్లతో మీకు టెంపరీ రిలీఫ్ అంతే కానీ పర్మనెంట్గా మీ ఎముకలే కాల్షియం తయారు చేయాలా, మీ ఎముకలే ఐరన్ తయారు చేయాలా?